ఎమి ఎమి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇదిగోండి, మనం వడ్డించుకునేటప్పుడు స్టైల్గా కావాలి డెకరేషన్ అంటే ఇట్లా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు చూపించాలి పర్ఫెక్ట్ గోధుమ రవ్వ ఉప్మా అని. మీకు ఎంత బాగుందండి, సూపర్గా వచ్చింది కదండి. నాకు కూడా ఇలా చేసి నేనైతే డెకరేషన్లు ఇట్లా మీకోసం చేస్తున్నాను, కానీ నేను మామూలుగా పెట్టేస్తానండి. నాకు కూడా హ్యాపీగా ఉంది. నమస్తే అండి. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. నేను చేసే పద్ధతి చూపిస్తాను. ఏమండి, సింపులే, నేను చాలా ఈజీగా చేసుకుంటాను. రండి, ఏమేం కావాలో. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకున్న నూనె, నెయ్యి, జీడిపప్పు మన ఆప్షనల్, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, గోధుమ రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ పెద్ద గ్లాస్ ఒకటి, చిన్న గ్లాస్ ఒకటి తీసుకున్న. కొలత చెప్తాను, అందుకు ఖాళీ పెట్టాను. ఇదిగోండి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. ఫస్ట్ మనం నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది గోధుమ రవ్వ ఉప్మాకి. తర్వాత నెయ్యి, నూనె నెయ్యి కాగుతూ ఉంటుంది, సిమ్లో పెడుతున్నా. నాకేంటంటే ఒకటికి రెండు నీళ్ళు నేను ఇన్స్టెంట్ దీంట్లో పోసేసుకుని పెడతాను, మీకు చూపిస్తాను. పెద్ద గ్లాస్ తీసుకుని, ఇదిగోండి ఈ గ్లాసు రవ్వ, దీనికి 2 పోస్తున్నా. 1 2 అండి. ఇది 2 అయిపోయింది కదా, ఇది అర తీసుకున్నా. దీనికి 1 గ్లాస్ పోద్దాం. 1 గ్లాస్ చూసారా, 1 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది, ఇంకొంచెం పోస్తా. నీళ్ళు దీంట్లో పోసాం కదా, మనం ఇక్కడ పెట్టేసుకుని ఆన్ చేసేసుకుందాం. ఆన్ చేసుకుంటే ఈలోపు నీళ్లు కాగిపోతాయి. నీళ్ళు కాగిపోతున్నాయి, చూశారు కదా. ఇదిగోండి, హైలో పెట్టుకున్నా. ఆవాలు, ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎప్పుడు చిట్టపట అనాలండి. చిట్టపట అంటేనే అయ్యి ఆ చిట్లి ఆ నూనె బయటకు వస్తుంది ఆవాల్లో నుంచి. ఇప్పుడు తగ్గించేస్తాం చిట్టపట అన్నాక. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాం. రుచికి సరిపడా మన క్వాంటిటీని బట్టి వేసుకోండి. మినప్పప్పు, కొంచెం జీలకర్ర ఆప్షనల్, కొంచెం వేస్తున్నా చూడండి, బాగుంటుంది లైట్గా వేస్తే. మంచిగా గోల్డెన్ సిమ్లో వేయించుకుంటేనే బాగుంటుంది. తిరగమాత మట్టి గుర్తుపెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. నూనె కాగుతానికి మాత్రమే హై. పద్మాంటి ఇంత నూనె వేసారు, ఇంత నెయ్యి వేసారు అనుకోమాకండి. మీకు ఎక్కువైతే తగ్గించేయండి. క్వాంటిటీ నాకు ఉంది, అక్కడ 1.5 గ్లాస్ ఉంది. ఇట్లా వచ్చేసింది. జీడిపప్పు వేసేసుకున్నాం. జీడిపప్పు వేసుకుంటే ఈ అమ్మటే కలర్ వచ్చేస్తుంది. జీడిపప్పు కూడా వేగిపోతుంది. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేగిపోయింది, కలర్ వచ్చేసింది. జీడిపప్పు మేము ఎక్కడ ఆపట్లేదు. తర్వాత ఫస్ట్ అల్లం వేసుకోండి, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ. ఇదంతా సిమ్లోనే వేస్తున్నాను. మీకు ఉప్పు చెప్పలేదు, ఉప్మాలో ఉప్పు కంపల్సరీ. ఇదిగోండి, రుచికి సరిపడా వేసేసుకోండి. ఇక్కడే ఇప్పుడే వేసేస్తున్నా రుచికి సరిపడా. ఇదిగోండి, గోధుమ రవ్వ వేసేస్తున్నా. ఉల్లిపాయ కొంచెం మరీ ఏగక్కర్లా. నేను వీడియో తీసేటప్పుడు ఎందుకు కంగారు పడతానంటే, ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. మీకేమో సౌండ్ రాకూడదని నేను కంగారుగా చెప్తున్నా. ఇదిగోండి, ఈ గ్లాసుకి 1కి 2 నీళ్ళు పోసా. ఇదిగోండి, ఇది 30 ఉంది కాబట్టి 1.5 గ్లాసు నీళ్ళు పోసి, గ్లాసు బావే పోసాను, 1.5 గ్లాసు. ఎప్పుడైనా 1కి 2 అండి లెక్క. ఉప్పు వేసేసాం, అన్నీ వేసేసాం. మీకు పసుపు కావాలంటే వేసుకోండి, నేనైతే పసుపు వేయను. కొన్నిట్లో నాకు న్యాచురల్గా మనం చిన్నప్పుడు తిన్న కలర్లు మంచిగా ఉంటుంది. ఇదిగోండి, కొంచెం వేయించుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఏగుతుంది. ఈలోపు ఇవన్నీ సర్దేస్తా.
పద్మ ఆంటీ, ఈ సింక్ మీద మూత ఏంటి అని నేను చెప్పాను చాలాసార్లు, అయినా నాకు రోజు ఒక వీడియో కింద 2-3 కామెంట్స్ వస్తాయి. ఇది ఏంటంటే అడుగున సింక్ అండి, ఇట్లా సింక్ ఉంటుంది అడుగున మన సామాన్లు పెట్టుకునేది. నాకు ఇక్కడ ప్లేస్ తక్కువ అని నేను ఆలోచించాను ఎప్పటి నుంచో దీనికి కొనాలని. నేను రాయి చూశాను, రాయి పెడితే పగిలిపోయింది. అనుకోకుండా నాకు అమెజాన్లో కనపడింది వెజిటబుల్ స్టీల్ కట్టర్. దీని మీద మనం కూరగాయలు కోసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు. నేను ఆర్గనైజ్ మీ అనే కంపెనీ నుంచి తీసుకున్నాను. అప్పుడు 2400 పడింది నాకు. ఇది తీసుకుని కూడా నాకు ఎన్ని సంవత్సరాలు అయిందో, 2 సంవత్సరాలు అవుతుందేమో. చాలా బాగా అసలు పనిచేస్తుంది. వెజిటబుల్ కట్టరు, కూరగాయలు కోసుకుంటున్నాం. వీటిల్లో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇది బాగుంది. చపాతీలు చేసుకుంటాక ఇక్కడ చపాతీలు చేసుకుంటాం, దీని మీద వేసేసుకోవచ్చు ఈజీగా. తక్కువ మనకు ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇది ఏగిపోయింది చూడండి. మూత తీయంగానే ఎప్పుడు ఇట్లా కలర్ రావాలి, ఇట్లా తెల్లగా రావాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకా కాంబినేషన్ అయితే ఏం అక్కర్లా. ఇట్లా ఏగింది కదండి, ఏగినాక ఇదిగోండి నీళ్ళు కాగిపోయినాయి. ఈ నీళ్ళు కాగిపోయినాయి, పొగలు వస్తాయి చూడండి. అదిగోండి కాగిపోయినాయి. మనకి ఇది లేదు అనుకున్న పక్కన గిన్నెలో నీళ్ళు కాసుకోండి. ఎప్పుడైనా గోధుమ రవ్వ ఉప్మా ఇట్లా చేసుకుంటే అసలు తొందరగా అవుతుంది. మనకి ఈజీగా ఉద్యోగం చేసే మహిళలకి అస్సలు సూపర్. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే ఏమవుతుందంటే పొయ్యి అంతా చెందదు, అంతే. మన ప్రాక్టీసేనండి, మన ప్రాక్టీస్తోనే చేస్తాం. సరిపోయిందా లేదా అనేది మనం ఇట్లా నీళ్ళు ఉడుకుతున్నప్పుడు రుచి చూసేసుకోండి. రుచి చూసుకుంటే మనకు తెలుస్తుంది. తగ్గింది అనుకోండి, కొంచెం వేసుకోండి. ఉప్పు అయితే సరిపోయిందండి, మాకైతే చాలు. మనకి 3 నుంచి 5 నిమిషాల లోపు పడుతుంది. పొయ్యిని బట్టి అండి, ఎప్పుడైనా వంట పొయ్యిని బట్టే మనం చేసేది. మనం చేత్తో చేసి పెడితే తినేవాళ్ళు అబ్బా చాలా బాగుంది అనిపించింది అనుకోండి, సంతోషం. చేస్తే ఏమవుతుందంటే సరిగ్గా ఆగిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది చూడండి. ఇక కదిలిచ్చాను నేను, చక్కగా అన్నం ఎగిరిపోతుంది. నిజంగా గోధుమ రవ్వ ఉప్మా చాలా మంచిది. పద్మ ఆంటీ, నీకు షుగర్ ఉంది, బెల్లం చాయ్ తాగుతావు ఏంటని రాశారు. నాకు కొంచెం బోర్డర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. నేను చేసే ఎక్సర్సైజులకి పనులకి నేను కంట్రోల్లోనే ఉంది. డాక్టర్ గారు పర్వాలేదన్నారు. మందులు అయితే వాడుతున్నాను నేను. ఇంకోటి ఏంటంటే బెల్లం చాయ్ అయితే నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా క్లైమేట్ మారినప్పుడు కొంచెం మంచిగా టీ తాగాలి, మంచిగా స్వీట్గా అనిపించినప్పుడే చేసుకుంటానండి. ఇంకొకటి అనసూయ చెప్పింది, కాఫీతో కూడా పెట్టు పద్మ ఆంటీ అన్నారు. కాఫీతో కూడా పెడతాను. నా దగ్గర కాఫీ ఫిల్టర్ ఉంది. నేను అసలు మన చెట్టు కాఫీ కాయలు కోసి చెయ్యాలనుకుంటే ఆ చెట్టుకి ఏంటో విచిత్రంగా, చెట్టు అయితే బతికింది, కాయలు అయితే ఒక 20-30 కాయలు వస్తాయేమో. ఇదిగోండి ఇంకా నీళ్ళు అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు నేను మూత తీయను, ఒక 3 నిమిషాల తర్వాత మూత తీస్తాను. ఇదిగోండి స్టవ్ ఆపేస్తున్నా. తినే ముందు మూత తీసుకుంటే సరిపోతుంది. ఇంకా లేట్ అయిపోయింది మాకు, కానీ నేను మూత తీసేస్తున్నా. ఎలా ఉందో చూద్దాం రండి. ఎంత బాగా ఎగిరిపోయిందో చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి దగ్గరికి రండి. కరెక్ట్గా 1కి 2. ఇదిగోండి పొడిలా ఆడతా. కరెక్ట్గా నూనె నెయ్యి మనం కరెక్ట్గా వేసుకుందాం అనుకోండి, అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి చూసారా. ఇది వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ. అల్లం పచ్చడి కాంబినేషన్ అదుర్సు. చూశారు కదండి. మీకు నూనె తక్కువ కావాలంటే నూనె వేసుకోండి, కొంచెం నూనె వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ముద్దకి జీడిపప్పు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసారు కదండి, వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, ఆఫీసులకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి మనం అల్లం పచ్చడి కాంబినేషన్ పెట్టామనుకోండి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి
మనం వడ్డించుకునేటప్పుడు స్టైల్గా కావాలి డెకరేషన్ అంటే ఇట్లా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు చూపించాలి పర్ఫెక్ట్ గోధుమ రవ్వ ఉప్మా అని. మీకు ఎంత బాగుందండి, సూపర్గా వచ్చింది కదండి. నాకు కూడా ఇలా చేసి నేనైతే డెకరేషన్లు ఇట్లా మీకోసం చేస్తున్నాను కానీ నేను మామూలుగా పెట్టేస్తానండి. నాకు కూడా హ్యాపీగా ఉంది. నా అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఇట్లా తీసుకుంటాం. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి. బై అండి. ఎమి గోధుమ రవ్వ ఉప్మా అండి.